వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు వాయిదా పడ్డాయి. వాటికి సంబంధించిన వివరాలు ఆ పార్టీ నేత మైసూరారెడ్డి వివరిస్తారు. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ దృష్ట్యా 8వ తేదీన జరపదలుచుకున్న ప్లీనరీ సమావేశాలను వైఎస్ఆర్సీపీ ప్లీనరీ సమావేశాలను వాయిదా వేయడం జరిగింది. తర్వాత ఎప్పుడు జరిపేది తర్వాత తేదీని ప్రకటిస్తాము. అలాగే 8వ తేదీ జయంతి, రాజశేఖర రెడ్డి గారి జయంతి దినం కాబట్టి, జన్మదినం కాబట్టి గతంలో ప్లీనరీ సమావేశాలు జరుపుతున్నాము 2 సంవత్సరాలకు మారు. ఈ మారు ఆయన జయంతి ఉత్సవాలను చేపట్టమని చెప్పి పార్టీ కార్యకర్తలకి పిలిపిస్తున్నాం. అదే ఏదైతే సేవా కార్యక్రమాలు ఉన్నాయో, రక్తదాన శిబిరాలు గతంలో ఇంత మునుపు ఏ విధంగా చేస్తున్నారో ప్లీనరీ సెషన్స్ లేని సంవత్సరంలో ఆ విధంగానే చేయమని చెప్పి వారికి కార్యకర్తలందరినీ కోరుకుంటున్నాం. ఇకపోతే పాదయాత్ర యథాతథంగా కంటిన్యూ అవుతుంది. తర్వాత నిర్ణయిస్తుంది డేట్ ఏదైనా. ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ వరుస పెట్టి వస్తున్నాయి. ప్రతి మారం మనం ప్రకటించడము, ఎన్నికల షెడ్యూల్ రావడము, మళ్ళీ వాయిదా వేసుకోవడం బాగుండదు. కాబట్టి ఎన్నికల షెడ్యూల్ను దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి వీటి ఎన్నికల నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకుని తేదీని ఖరారు చేస్తాము. క్యాన్సిల్ కాదు, వాయిదా వేసినాం. చూస్తాం. అది ఎన్నికల నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకొని ఎక్కడ పురుషత్ వస్తే అక్కడ డేట్ అడ్జస్ట్ అవుతాం. ఆ ప్రకారం తేదీ ఖరారు చేస్తాము. ఇది పాదయాత్ర మాత్రం యథాతథంగా కంటిన్యూ అవుతుంది. అవి కూడా అయిపోయిన 3000 కిలోమీటర్లు అయిన సందర్భంలో ఆ కార్యక్రమం అది మళ్ళీ పార్టీలో చర్చించి చేపడతాం. అది భారీ స్థాయిలోనే ఉంటుంది. ఈ జయంతి సందర్భంగా, జన్మదిన సందర్భంగా జయంతి ఉత్సవాలను ప్లీనరీ లేని సంవత్సరంలో ఏ విధంగా జరుపుతుంటారో ఆ విధంగా రక్తదానాలు కానీ, అన్నదానాలు, సేవా కార్యక్రమాలు అన్నిటినీ చేయమని చెప్పి పార్టీ